హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైనా హాస్నివాల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. నేనైతే గుడికి అయితే వెళ్తున్నాను, సాయిబాబా గుడికి పూజ కోసం. దానికోసం అయితే రాత్రి సర్దేస్తున్నాను పూజా సామాను. ఇప్పుడైతే బయలుదేరాలి, ఫ్రెష్ అయిపోయాను. అయితే ఇప్పుడైతే ఆటోలో టైం వచ్చి 2:30 అయ్యిందండి. నేను మళ్ళీ గుడికాడికి వెళ్ళాక మీకు వెయిట్. మార్నింగ్ 1కి అయితే లేసామండి. 1కి అయినప్పటికీ మొత్తం ఇంట్లో పనులు చేసుకుని తుడుచుకోవాలి కదా, గుమ్మలన్నీ తుడిచి ఫ్రెష్ అయినప్పటికీ 2:30 అయ్యింది. గుడికి వెళ్ళినప్పటికీ 4 అయ్యింది. అయితే ఫస్ట్ పూజ మాదే జరిగిందండి. అయితే రసీదు ఇస్తారు మనం అమౌంట్ పే చేసినప్పుడు. అయితే ఆ రసీదును మళ్ళీ వాళ్ళకి ఇస్తే మనకి బిందులు, అలాగే దద్దోజనము, సత్యనారాయణ ప్రసాదం ఇస్తారు. అవి తీసుకుని వచ్చి అయితే బియ్యం అవి పెట్టుకొని విఘ్నేశ్వరుని చేసుకొని, అలాగే సాయిబాబుని అలాగే అన్నీ డెకరేషన్ అయితే చేసుకున్నామండి. కలశం పెట్టుకుని మామిడాకులు రవ్వకులు కొట్ల అవన్నీ పెట్టుకుని అయితే పూజ అయితే జరుగుతుందండి. చాలా బాగా అయితే జరిగింది. చాలామంది గమనించారు. మాదే ఫస్ట్ పూజ అండి. అయితే బ్రాహ్మణులు గారు అయితే వస్తున్నారు గోత్రనామాలు చదవడానికి. ఏ లైన్ ఆ లైన్ అయితే వెళ్తున్నారండి. చాలా బాగా చేశారు పూజ. మా పూజ వచ్చి ఫస్ట్ పూజ కాబట్టి గుడికి వెళ్ళి అన్నీ దర్శించుకుని వచ్చినప్పటికీ 7 అయిందండి. 7కి టిఫిన్ ఉంది, భోజనం ఉంది. సరే అని చెప్పి మేమైతే 7:30కే భోజనం అయితే చేసేసామండి పూజ అనేది జరిగినప్పటికీ. అయితే బిందులోనైతే ఆవు పాలు వేస్తారండి. ఆవు పాలు వేసాక 1 రూపీ కాయిన్స్ 11 ఇస్తారు. ఆ 11 మంత్రానికి వచ్చినప్పటికీ మనం పూజ చేసుకుంటూ ఉండాలి. అలాగే కంసం మీద వినాయకుడి మీద అయితే మనం పూజ అయితే చేసుకున్నామండి. పసుపు అలాగే పువ్వులు అక్షంతలతో అయితే పూజ అయితే చేయమన్నారు. అగరొత్తులు వెలిగేస్తే సేవ చేసి ఉన్నారు కదా, వాళ్ళు అయితే తీసుకున్నారు అగరొత్తులు. అయితే మనం పూజ అంతా అయిపోయాక అయితే బ్రాహ్మణుడు గారు వచ్చి కలశం అయితే మన నెత్తి మీద అయితే ఎత్తుతారండి. అది మనం వెళ్ళిపోవాలి. అప్పుడు బోనం తీసో పక్కన మామిడాకులన్నీ తీసో పక్కన అయితే వేస్తారు. అది మనము విందించుకుని బాబా గుళ్ళకి అయితే వెళ్ళాలి. 2 కొబ్బరికాయలు అయితే బాబాకి వాళ్ళే కొడతారు, మనం ఇచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళినప్పటికైతే బాబా వారికి అయితే పాలాభిషేకం అయితే చేస్తున్నారు. నేనైతే పిల్లల్ని తీసుకెళ్ళకుండా అయితే వెళ్ళానండి. మా హస్బెండ్ అంటే చెప్పుకున్నాను పూజ పడితే వెళ్తాను వెళ్ళాను అయితే అన్నారు. సరే అయితే నేను వెళ్తానని చెప్తే మార్నింగ్ 2:30 బయలుదేరితే 4కి వచ్చామని చెప్పాను కదండి. అయితే భర్త రాలేనప్పుడు అయితే కర్చీఫ్ భుజం మీద అయితే తీసుకోవాలి కదా, టవల్ కానీ కర్చీఫ్ కానీ. నేనైతే నాప్కిన్ అయితే గిన్నె అయితే పెట్టేసుకున్నాను పడవకుండా. నేనైతే మ్యారేజ్ అవ్వకముందు అయితే 3 టైమ్స్ చేయించుకున్నాను. ఇంకా మ్యారేజ్ అయ్యాక ఇది 2nd టైం పూజ. అక్కడ బాబా ఉయ్యాల ఊపుతుంటే ఫోటో అయితే దిగానండి. ఇది బాబా వారి ఉయ్యాల. హారతి అయితే ఇచ్చేసాము, కొబ్బరికాయలు అయితే ఏదైనా మనం వెళ్ళాలంటే అదృష్టం ఉండాలంటారు పూజకి. నాకైతే కొత్తలో అయితే ఒకసారి చేయించుకున్నాం, మళ్ళీ ఇప్పుడు అదృష్టం అయితే వచ్చింది. ఈ పూజ అయ్యాక మేమైతే గుళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చినప్పటికీ భోజనం చేసేసి మళ్ళీ అక్కడికే వెళ్ళామండి. ఇది వచ్చి శ్రీశైలం సాయిబాబా గుడి. మళ్ళీ భీమవరం గుడికి కూడా వెళ్ళామండి. అసలు నిజంగా నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే మొత్తం అంతా కోరికల డెకరేషన్ అది చూడడానికి కూడా చాలా అదృష్టం అయితే ఉండాలి మనకి. వెళ్ళమా మానమా అంటారు ఇటు అంటే లాస్ట్కి అయితే గుడికి అయితే వెళ్ళాము. కానీ ఆ డెకరేషన్స్ అన్నీ చూసాక ఏదైనా చూడడానికి అదృష్టం ఉండాలంటారు కదా, గుడికి వెళ్ళడానికైనా ఏదైనా చేయడానికైనా మనకి. మాకైతే ఆ రోజు అదృష్టం వచ్చింది. నా కొళ్ళు అయితే చాలా ఆనందంగా చూసింది. మొత్తం అంతా కూరగాయల డెకరేషన్ అండి. కానీ ఆ
ముందు 2 days వర్షం అయితే వచ్చేసింది. గురు పౌర్ణమి రోజు మటుకి సాయిబాబా మహాత్మ్యం వర్షం అయితే రాలేదు. గుడికాడేంటి ఇక్కడేంటి రాలేదు. లైట్ చెట్టులు అయితే పెద్ద కాదు. గురు పౌర్ణమి వచ్చి ఆషాఢంలో వస్తుంది. మా పిల్లలు అయితే తీసుకెళ్ళమ్మా అని అయితే అన్నది పెద్దది. టైం లేకుండా ఎందుకని చెప్పి అయితే సరే తీసుకెళ్తానని చెప్పాను. కానీ తీసుకెళ్ళలేదు. మళ్ళీ బాబాకి అయితే ఎంతమంది పూజ చేస్తున్నారు. పూజ చేసినప్పుడు లాస్ట్లో కొన్ని అయితే ఉంచుకున్నాను. అయితే బిందులో వచ్చి ఒక సాయిబాబా ఫోటో, విభూది, 2 చేత పట్టుకునే పాలు, పట్టుకి బెల్లం, తీసేసుకోవచ్చు. దద్దోజనాలు అలాగే సజ్జన ప్రసాదం అనుకున్నాను. జనానికి చాలామంది ఉన్నారు. ఇంకా మా తర్వాత కూడా ఇంకా పూజలు అయితే జరిగినాయి. ఇక్కడ వచ్చి లైన్లో వెళ్ళడం వల్ల ఇటు సైడ్ అయితే వెళ్ళడానికి లేదు. తిరిగి సైడ్ నుంచి ఇదిగోండి కలెక్షన్ అయితే పైన దగ్గర పెట్టుకున్నాను. బింది అయితే అవి తీస్తారు. వర్ణము అలాగే మాట్లాడుతూ అయితే తీసేస్తారని చెప్పారు. తీసేసారు. అందులోనే మనకి డబ్బులు వేసి పూజ చేస్తాం కదా, 11 రూపాయలు. అది ఉంచుకొని మామూలు పాలు అయితే డిజైన్ ఉంచుకోవాలి. ఆ డబ్బులు మనం బీగలో కొన్ని పాలు ఉంచుకొని ప్రసాదం కింద స్వీకరించాలి. జల్లి అయితే పెట్టారు. తర్వాత పైకి ఎక్కి వస్తారు. వచ్చే బాబా వారు ఉయ్యాల మొత్తం అంతా లాగా అద్దాలు మీద భోజనానికి చాలా రకాలు పెట్టారండి. గోంగూర పచ్చడి, బంగాళదుంప చిప్స్, బిర్యానీ, పప్పు, గోంగూర, దోసకాయ కూర అన్నీ అయితే అయిపోయినాయి. భోజనాలు అయిపోయినాయి. మొత్తం అంతా కూరగాయల డెకరేషన్ ముసలేమో కాకరకాయతో చేశారు. అన్నంతో భోజనం చేశారు. ఇక్కడ వచ్చి అమ్మవారిని కూరగాయలు చేశారు. ఏదైనా ఇలాంటివి చూడడానికి అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టం ఒక రోజు దక్కింది. ఏమైనా స్పెషల్స్ జరిగితే ఇలాగా ఇని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్ధిని శైలసుతే. సరే ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయిందండి. సరే అని చెప్పి ఆకృతిలోకి అయితే వెళ్ళాము. ఆషాఢం కదండి, ఆడవాళ్ళకి గుర్తుకొచ్చేది షాపింగే కదా. అయితే అక్కడైతే సారీస్ అయితే తీసుకున్నాము. అక్కడ ఆషాఢంలో అయితే గోరింటాకు స్పెషల్గా పెడుతున్నారంట. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.